హిమాలయాల నిశ్శబ్దంలో ప్రకృతి కూడా శివుని ధ్యానంలో లీనమయ్యుంటుంది. ఈ పర్వతాల మధ్యే మాధవుడు అనే ఒక నిరుపేద భక్తుడు జీవించేవాడు. సంపదలేదు, అడగడానికి మాటలు లేవు. ఉన్నది ఒక్కటే, శివునిపై అచంచలమైన నమ్మకం. ప్రతి ఉదయం నీటి బొట్టు బొట్టుకి తన భక్తిని అర్పించేవాడు. కాలం మారింది, భూమి ఎండిపోయింది, ఆశలు కూడా పగిలిపోయాయి. ప్రభూ, నీవున్నావనే నమ్మకమే ఈ జీవితం ముందుకు నడిపిస్తోంది. ఆ నమ్మకమే ఆకాశాన్ని కదిలించింది, భూమిని తడిపింది. ఎండిపోయిన భూమి పచ్చగా మారింది, నిరాశ ఆనందంగా మారింది. శివుడు కనిపించలేదు, కాని భక్తుడి నమ్మకమే అద్భుతమైంది. శివుడు శబ్దంలో కాదు, నిశ్శబ్దంలో ఉంటాడు.